క్రిష్ అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి గంట తెచ్చి నిద్ర లేపుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను పడుకోని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఇంత పొద్దెక్కినా ఇంకా పడుకొని ఉంటారా అని చెప్పేసి అయితే నిద్ర లేపుతూ ఉంటుంది. అయినా నువ్వు నన్ను లేపడం ఏమిటి అని చెప్పేసి అయితే క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి మరి మిమ్మల్ని రంభా ఊర్వశి వచ్చి నిద్ర లేపుతారు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అయితే సత్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా చిరాకుగా అయితే లెగుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఇదిగోండి ఈ కాఫీ తీసుకొని మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి అయితే చాలా చిరాకు పడిపోయి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే నీకు ఇప్పుడు ఎలా బుద్ధి చెప్తానో చూడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఒక లిప్స్టిక్ని అయితే తీసుకొని తన చేతులకు రాసుకొని బుగ్గ మీద అయితే ముద్దు పెట్టిన విధంగా పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు నా ప్రతాపం ఏంటో నీకు చూపిస్తానని చెప్పేసి అయితే తన బొగ్గ మీద సత్య ముద్దు పెట్టిన విధంగా అయితే పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి బయటికి ఎందుకు ఇలా వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే ఇప్పుడు చూస్తావు కదా నా యాక్టింగ్ అని చెప్పేసి అయితే క్రిష్ అయితే బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ వాళ్ళ బామ్మ అయితే కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. క్రిష్ అయితే అక్కడికి వెళ్ళి కూర్చుని ఉంటాడు. ఇంతలో ఆ బామ్మ అయితే క్రిష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఆ బుగ్గ మీద ముద్ద సత్య ఏదో గలా పెట్టింది, ఇతను చూసుకోకుండా బయటికి వచ్చేసాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా చిరాకు పడిపోయి ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.